హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఒక ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. సో నార్మల్గా ఇప్పుడు వచ్చే సీజన్ ఏంటంటే సమ్మర్ సీజన్ కదా, ఫుల్ ఎండలు అండ్ ఫుల్ వేడి అండ్ మనం బయటికి వెళ్తే మనం బయటికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ టాన్ అయిపోయి ఉంటుంది స్కిన్. సో నార్మల్గా మనము మార్నింగ్ స్కిన్ కేర్లో మార్నింగ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం యూజ్ చేసేవి టోనర్, మాయిశ్చరైజర్స్ అండ్ నార్మల్గా ఏదైతే ఫౌండేషన్ అన్న ఏది బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్ ఆర్ ఫౌండేషన్ అప్లై చేసుకుని బయటకు వెళ్తాం. సో దానికన్నా ముందు అయితే మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటాం కదా. సో ఈ సన్ స్క్రీన్ మనకు ఏం చేస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇవి నిజంగానే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయా, బయట రేస్ నుండి యూవీ రేస్ నుండి ఈ సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందా స్కిన్ని అండ్ వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఈ రోజు ప్రోడక్ట్ వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుండి ఈ సన్ స్క్రీన్ అనేది నేను మీతో రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది. సో ఇది వావ్ స్కిన్ సైన్స్ నుండి వెరీ హై బ్రాడ్ స్పెక్ట్రమ్ యూవీఏ అండ్ యూవీవీ ప్రొటెక్షన్ సన్ స్క్రీన్ మ్యాట్ ఫినిష్ అనమాట. SPF వచ్చేసి 55 ఉంది అండ్ మీకు ఆల్రెడీ తెలుసు వావ్ ప్రోడక్ట్స్ అన్ని చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, హార్ష్ కెమికల్స్ అనేవి యూజ్ చేయరు వాళ్ళు. సో ఇందులో కూడా వాళ్ళు సేమ్ థింగ్ అనమాట. సో నో పారబెన్స్, నో సిలికాన్స్, నో మినరల్ ఆయిల్, నో ఆక్సైడ్ కలర్ అండ్ నో హార్ష్ కెమికల్స్, డర్మటాలజికల్లీ టెస్టెడ్, మేడ్ ఇన్ ఇండియా అండ్ ఇది వచ్చేసి 100 ml బాటిల్ అండ్ ఇది SPF టెస్టెడ్ అని ఇచ్చారు. అండ్ ఇది ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు న్యాచురల్ సన్ బ్లాకర్స్, రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండ్ క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆల్మండ్ ఆయిల్ నుండి ఇది ప్రిపేర్ చేశారనమాట ఈ ప్రోడక్ట్ అనేది. సన్ స్క్రీన్ నార్మల్గా సమ్మర్లోనే అప్లై చేయాలా, వింటర్లో కూడా అప్లై చేయాలా ఆర్ ఏ సీజన్లో అన్న అప్లై చేసుకోవాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సన్ స్క్రీన్ అనేది సమ్మర్లో ఒకటే కాదు, అన్ని సీజన్స్లో అప్లై చేసుకోవాలి. మనకు సన్ నుండి వచ్చే యూవీ రేస్ ఉంటాయి కదా, సో అవి చాలా హార్మ్ఫుల్ రేస్ అనమాట. సో అలాంటి రేస్ అనేవి మనకు స్కిన్ పైన పడినప్పుడు ఏంటంటే అవి పోర్స్ లోపలికి వెళ్ళి మన స్కిన్ని ట్యాన్ చేస్తాయి. సో ఇప్పుడు మనం నార్మల్గా ఈ షేడ్ ఆఫ్ కలర్లో ఉంటే మనం దానికన్నా ఒక 2 షేడ్స్ కలర్ తక్కువైపోతాం. సో ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి కొంతమందికి వీక్స్లో పోతుంది, కొంతమందికి మంత్స్లో పోతుంది. సో డిపెండ్స్ ఆన్ డేస్ అనమాట, డిపెండ్స్ ఆన్ పర్సన్స్ అనమాట. సో వాళ్ళు ఎక్కువ తిరిగితే ఎక్కువ ట్యాన్ అయిపోతారు. సో నార్మల్గా సన్ స్క్రీన్ వచ్చేసి మనము అప్లై చేసుకున్నాక సన్లోకి వెళ్ళినట్లయితే మనకు కొంచెం ట్యాన్ అనేది తగ్గుతుంది అండ్ మనం ట్యాన్ అవ్వము, బేసికలీ చాలా వరకు ట్యాన్ అవ్వము. అండ్ ఇందులో వచ్చేసి సన్ స్క్రీన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ SPFs ఉంటాయన్నమాట. సో నార్మల్గా 30 ఉంటుంది, 25 ఉంటుంది, 40 ఉంటుంది అండ్ 55 ఉంటుంది. సో నేను చూపించిన ప్రోడక్ట్ ఇది వచ్చేసి SPF 55 ఉంది కదా. సో 55 ఏంటంటే సూపర్ గుడ్ అనమాట. సో నార్మల్గా ఈ సమ్మర్ సీజన్కి ఇట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. బికాస్ 55 SPF ఏంటంటే నార్మల్గా 30, 35, 40, 45 ఇలా SPF పెరిగే కొద్దీ మనకు ఎఫెక్టివ్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సన్ స్క్రీన్ ఎఫెక్టివ్ వచ్చేసి పెరుగుతూ వస్తుంది, రేస్వి కాదు. సో రేస్ మనకు ఎంత ఇంటెన్సిటీతోని పడ్డా కూడా మనము మన స్కిన్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. SPF 55 కాబట్టి సో మనం మంచిగా అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సన్ కిందకి. సో మనం SPF 55 యూజ్ చేసి మార్నింగ్ అప్లై చేసుకున్న తర్వాత డే మొత్తము అది ఉంటుందా అంటే అసలు ఉండదు సన్ స్క్రీన్. నార్మల్గా సన్ స్క్రీన్ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ అప్లై చేసుకున్నాము అంటే అది ఈవినింగ్ వరకు ఉండదు అనమాట. సో కొంచెం వరకే ఉంటుంది, ఒక 2 to 3 hours వరకే ఉంటుంది. సో 2 to 3 hours తర్వాత మనం అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్ ఎప్పుడైనా. కానీ ఒకసారి అప్లై చేసుకొని వదిలేసాక మనం ఈవినింగ్ మళ్ళీ ట్యాన్ అయిపోయాము అంత మనకు అనిపిస్తుంది నార్మల్గా. బేసికలీ మీరు ఎంత SPF యూజ్ చేసినా కూడా, సో మీరు ఎంత SPF యూజ్ చేసినా కూడా సో నార్మల్గా మార్నింగ్ అప్లై చేసిన సన్ స్క్రీన్ ఈవినింగ్ వరకు ఉండదు, ఏ సన్ స్క్రీన్ అయినా ఉండదు. సో నార్మల్గా 2 to 3 hours మళ్ళీ అప్లై చేసుకోవాలి. సో ఈ సన్ స్క్రీన్ కూడా అంతే. వెనక డైరెక్షన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు, హౌ టు యూజ్ అనే డైరెక్షన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. అప్లై సన్ స్క్రీన్ లిబరల్లీ అట్లీస్ట్ 15 to 20 minutes బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ద సన్. సో నార్మల్గా సన్ బయటికి వెళ్ళే ముందు ఒక 20 minutes బిఫోర్ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఐస్, రీఅప్లై ఎవ్రీ 2 hours ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైనా మనము సన్ స్క్రీన్ అనేది 2 to 3 hours మళ్ళీ రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. సన్ స్క్రీన్ ఏ సన్ స్క్రీన్ యూజ్ చేసినా అంతే అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్గా సన్ స్క్రీన్స్లో డిఫరెంట్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. కొంచెం క్రీమీ బేస్ ఉంటుంది, కొన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి అండ్ కొన్ని మ్యాట్ ఫినిష్ ఉంటాయి. సో మ్యాట్ ఫినిష్ అంటే బేసికలీ మీరు ఫౌండేషన్స్ పెట్టుకున్నప్పుడు ఫౌండేషన్స్ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే బాగా క్రీమీ బేస్ బాగా ట్రాన్స్పరెన్సీ ఆ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేసినట్లయితే కొంచెం ఆయిలీగా అయిపోతుంది ఫేస్ అనేది. బికాస్ మనం సన్లోకి వెళ్తేనే ఫుల్ ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనము ఆ
ఆ క్రీమ్స్ లైక్ క్రీమీ టెక్స్చర్ ఉన్నవి, లైక్ ట్రాన్స్పరెన్సీ ఉన్నాయి కొంచెం అప్లై చేసుకున్నట్లయితే మనం ఇంకొంచెం లైక్ ఆయిలీగా అయిపోతూ ఉంటాం. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే మీకు చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఇది ఫర్ ఆల్ స్కిన్ టైమ్స్ అని ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటంటే మీకు మ్యాట్ ఫినిష్ కావాలి, సీసీ క్రీమ్ ఆర్ బీబీ క్రీమ్ మీకు ఎక్కువ ఆయిలీ అనిపించదు లైక్ ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ వరకు అనుకుంటే మాత్రం ఈ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. సో వీటి బెనిఫిట్స్ ఏంటంటే యూవీ రేస్ నుండి మనని స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే లైక్ క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండ్ అవకాడో ఆయిల్ మిక్స్ చేసి ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ చేశారు. ఈ సన్ స్క్రీన్లో ఏంటంటే మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. చాలా లైట్ బేస్ టెక్స్చర్ ఉంటుంది. మీకు నార్మల్గా అప్లై చేసుకున్న వెంటనే చాలా ఈజీగా డ్రై అయిపోతుంది. నేను చూపిస్తాను. సో నార్మల్గా ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి ఒక లాక్ సిస్టమ్ వచ్చింది. సో మీరు ఇది రిమూవ్ చేయాలి. సో ఇది రిమూవ్ చేయాలి. మీరు అప్లై చేసుకున్నాక ఒకవేళ బ్యాగ్లో వేసుకొని లైక్ ఆబ్వియస్లీ 2 to 3 hours తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ సన్ స్క్రీన్ మనకు బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం లీకేజ్ ఉండొద్దు అనుకుంటే లైక్ మీరు ఇది ఉంచుకోండి. సో ఇది వెంటనే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, ఐ మీన్ లాక్ చేసేసుకోవచ్చు ఇలా. సో ఇలా లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు ఇప్పుడు దీని టెక్స్చర్ అనేది చూపిస్తాను. ఇది రిమూవ్ చేసుకున్నాక సో టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంది. చాలా మ్యాట్ అనమాట. నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను మీకు. సో పెట్టుకున్న జస్ట్ లైక్ ఫ్యూ సెకండ్స్కి మన స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది, డ్రై అయిపోతుంది అనమాట. అస్సలు ఆయిలీ టెక్స్చర్ అనేది ఉండదు. మీరు చూస్తున్నారు కదా. సో చాలా మ్యాట్ ఫినిష్. నేను అప్లై కూడా చేసుకొని కూడా చూపిస్తాను. లైక్ నార్మల్గా అప్లై చేసుకొని లైక్ స్కిన్ లోపలికి ఈజీగా వెళ్తుంది అనమాట. సో నార్మల్గా మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి అండ్ ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ఏమంటారు లైక్ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, మనకు హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో మీకు చెప్పండి కదా నార్మల్గా ఇది మ్యాట్ ఫినిష్ ఉంటుంది కాబట్టి సో మనం అంతా ఆయిలీగా కూడా ఫామ్ అవ్వం. లైక్ హ్యాండ్స్కి, లెగ్స్కి అనే కాకుండా లైక్ ఫేస్కి కూడా అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట. సో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా సన్ స్క్రీన్ కొంచెం చాలా హార్ష్ కెమికల్స్ అనేవి వేరే వాళ్ళు మిక్స్ చేస్తూ ఉంటారు. నార్మల్గా వావ్ స్కిన్ సైన్స్లో అంత హార్ష్ కెమికల్స్ యూజ్ చేయరు కాబట్టి సో సన్ స్క్రీన్స్ మనకు న్యాచురల్ బేస్ దొరుకుతుంటే ఇట్స్ అ గుడ్ చాయిస్ రైట్. సో ఇదన్నమాట. లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాళ్ళు రీసెంట్గా వీళ్ళ యాప్ కూడా లాంచ్ చేశారు వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళు. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ని నావిగేట్ చేయడం చాలా ఈజీ అనమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ వాళ్ళ వెబ్సైట్లో కూడా లైక్ వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బై చేసుకోవచ్చు. ఇది సమ్మర్ కాబట్టి తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. డ్రింక్ లాట్స్ of water. So that's it for this video guys. Hope you like this. Useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తేనే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ బై. ఈ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ కూడా ఇంక్లూడ్ అయి కూడా వస్తుంది.